కంచె గచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పనులు చేయొద్దని ఆదేశించింది. అక్కడ జరుగుతున్న అన్ని పనులు తక్షణం ఆపేయాలని, ఇది చాలా సీరియస్ విషయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరు. నెల రోజుల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి. నిపుణుల కమిటీ 6 నెలల్లో నివేదిక ఇవ్వాలి. నెమళ్లు, జింకలు, పక్షులకు అవసరమైన 100 ఎకరాలు ధ్వంసం చేసినట్టు నివేదిక వచ్చింది. తెలంగాణ సీఎస్ ను ప్రతివాదిగా చేర్చిన సుప్రీంకోర్టు పర్యావరణ ఫారెస్ట్ అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించింది. అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ సీఎస్ కు ఆదేశించింది. ఈ నెల 16లోగా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉల్లంఘన జరిగితే సీఎస్ తే బాధ్యత అని స్పష్టం చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మహా న్యూస్ క్రైమ్ ఇన్ఛార్జ్ మధు లైవ్ లో అందిస్తారు. మధు, ఒక చెట్లు నరికివేయడమే కాదు, ఆ చెట్ల మధ్యలో ఉన్నటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో, అంటే నెమళ్ళు కావచ్చు, లేకపోతే జింకలు కావచ్చు, వాటన్నిటికీ సంరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అత్యంత సీరియస్ మ్యాటర్. ఇది చాలా సీరియస్ మ్యాటర్గా పరిగణనలోకి తీసుకుంటున్నాం. అక్కడ ఏదైనా జరిగితే మాత్రం పూర్తిగా సీఎస్దే బాధ్యత అంటూ కూడా సుప్రీంకోర్టు కాసేపటి క్రితమే చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా తీవ్ర స్థాయిలోనే కూడా ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా వైరల్ అవుతున్నాయి. ఎందుకు అనుకుంటే హెచ్సియుకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, కంచె భూములు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటికీ సంబంధించి కూడా హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత విచారణ అయితే మొదలైంది. సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదులు, అంటే ప్రభుత్వం తరపు నుంచి వాదనలు, అదేవిధంగా పిటిషన్ తరపున వాదనలు, రెండు వైపులా వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఒక రిపోర్టును, ఒక కీలకమైనటువంటి, అంటే తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ దగ్గర నుంచి ఒక కీలకమైనటువంటి రిపోర్టుని తెప్పించుకున్నారు. అలా సుమోటోగా కేసును నమోదు చేసుకున్న తర్వాత అసలు ఏం జరుగుతుంది, పిటిషనర్ చెప్పిన విధంగా కూడా అక్కడ నిజంగానే జరుగుతుందా అనే దానిపైన ఒక నివేదికనైతే రెడీ చేసుకున్నాం. అందులో భాగంగానే రిజిస్టర్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కూడా పరిశీలించేసి ఈ కామెంట్లు అన్నీ కూడా చేశారు. అక్కడ ఉన్నటువంటి ఏ పనులు ఏవైతే ఇప్పుడు చేపట్టారో ఒక్క పని కూడా అన్నిటినీ కూడా ఆపివేయాలి, తక్షణమే ఆపివేయాలి, పూర్తి నివేదికను సమర్పించాలి అంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అప్పటి వరకు కూడా, అంటే తదుపరి ఏదైనా ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా అక్కడ సింగిల్ వర్క్ కూడా, ఏ చిన్న పని కూడా జరగకూడదు, జరిగితే మాత్రము చర్యలు తప్పవు అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిజంగానే అంటే ఫ్యాక్ట్ కొన్ని మాట్లాడుకుంటే మాత్రము ఆ మొత్తం భూములు ఏవైతే ఉన్నాయో 100 ఎకరాల భూములు అయితే కొన్ని సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాలుగా అది అక్కడ ఉన్నటువంటి ప్రకృతి కావచ్చు, లేకపోతే జంతువులు అంతా కూడా అక్కడ ఉన్నాయి. అవి చాలా అంటే న్యాచురల్గా ఉన్నటువంటి వ్యవహారంతో ఈ నేపథ్యంలోనే అక్కడ ఆ పచ్చదనాన్ని కావచ్చు, ఆ జంతువులకు ఇబ్బంది కలిగించే విధంగా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, పనులు ఏవైతే ఉన్నాయో వాటికి అభివృద్ధి అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్ కలిపేసి ఈ విధంగా జరుగుతుంది అంటూ కూడా పిటిషన్ అయితే అనేక కీలకమైనటువంటి విషయాలను ఫోటోలు, వీడియోలతో పాటు సమర్పించారు. అలా సమర్పించిన తర్వాత వాటిని పరిశీలించి తెలంగాణ రిజిస్టర్కు కూడా ఆదేశాలు ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి వ్యవహారం పరిస్థితి ఏంటి, సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అనే దాని మీద ఇక్కడి నుంచి కూడా నివేదిక వెళ్ళడంతో పూర్తిగా కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయిపోయి అన్ని పనులు ఆపేయండి, నిపుణుల కమిటీ ఇచ్చేటటువంటి నివేదిక ఏదైతే ఉంటుందో ఆ కమిటీ నివేదిక తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు గవర్నమెంట్, అంటే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతుందో ఆ కమిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వారు కూడా దీనికి సంబంధించి ఏంటి తమ వర్షన్ ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళు కూడా వర్షం చెప్పబోతున్నారు. ఇది ఏమైనప్పటికీ ఫైనల్గా పనులు అయితే ఆగిపోయాయి. హెచ్సియుకు సంబంధించినటువంటి ఇన్ని రోజుల పాటు జరిగినటువంటి ఆందోళన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కాస్త ముందడుగు అయితే పడిందని చెప్పవచ్చు. పనులు అన్నింటినీ కూడా ఒక నెల రోజుల పాటు ఆపివేస్తూ తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాతనే తక్షణ చర్యలు ఉంటాయని అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో మధు, ఎప్పటిలోగా ఈ నివేదిక ఇవ్వాలని కోరింది? అదే ఒక నెల రోజుల లోపల నివేదిక ఇవ్వాలి. నెల రోజుల్లో ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ఫర్దర్గా ఏదైనా ఆర్డర్స్ ఉంటే మేము తెలియజేస్తాము. అప్పటి వరకు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు అని అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ఎన్ని ఎకరాలు ధ్వంసం చేసినట్టు ఈ నివేదికలో వచ్చింది మధు? సారీ, ఎన్ని ఎకరాలు ధ్వంసం చేసినట్టు ఈ నివేదికలో పేర్కొన్నారు? ఇప్పటి వరకు కూడా ఎన్ని ఎకరాలు, అంటే పనులు అయితే మొదలయ్యాయి కాబట్టి ఇన్ని 100 ఎకరాలు ధ్వంసం అయిపోయాయి, లేకపోతే ఇంకొకటి పనులు ధ్వంసం అయిపోయాయి అన్నట్టు ఎక్కడా కూడా లేదు. కానీ జస్ట్ వర్కులు మాత్రమే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఆ జరుగుతున్నటువంటి వర్కులు ఏవైతే ఉన్నాయో ఆ వర్కులకు సంబంధించి మీరు చేస్తున్నటువంటి పనుల ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి జంతువులు కావచ్చు, లేకపోతే పచ్చదనానికి సంబంధించినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నారు. సో అలా ధ్వంసం చేయడం అనేది
పూర్తిగా కూడా మీకు ఏమాత్రం కూడా అర్హత లేదు. అందులో భాగంగానే మీరు తీసుకోవాల్సినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో, ఫారెస్ట్ అనుమతులు ఏమైనా తీసుకున్నారా? సో వీటన్నిటినీ కూడా మీరు తీసుకొని ఉంటే ఎందుకు ఫారెస్ట్ అధికారులు ఇచ్చారు? ఒకవేళ ఫారెస్ట్ అధికారులు ఇచ్చి ఉంటే వాళ్ళని కూడా అడుగుతారు, ఏ విధంగా ఇస్తారు, ఏ పర్మిషన్తో మీరు ఎటువంటి రూల్స్ ప్రకారం ఇచ్చారు అనే దాని మీద కూడా వారు కూడా బాధ్యులు అవుతారు. సో ప్రతి ఒక్కరిని కూడా ఈ మొత్తం హెచ్సికి సంబంధించినటువంటి భూముల వ్యవహారం ఏదైతుందో ఈ భూముల వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రశ్నించే అవకాశం ఉంది. అండ్ మరో దీనికంటే ముందు రాబోతున్నటువంటి నెల రోజుల్లో రాబోతున్నటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక ప్రకారము ఇప్పటి వరకు అక్కడ జరిగినటువంటి పనులన్నీ, ఆ పనుల ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రకృతికి జరిగినటువంటి నష్టం ఏంటి, వీటన్నిటిని కూడా రిపోర్ట్లు అయితే పొందుపరచబోతున్నారు. మరి అప్పటి వరకు ఉల్లంఘన జరిగితే ఎవరికి ఈ బాధ్యత అప్పగించింది మధు? అటువంటివి ఏమీ జరగవు, అటువంటిది ఏమి జరగదు. ఓకే, రైట్ మధు, థ్యాంక్ యూ.